హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ వ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియోలో బెండకాయ కోడిగుడ్డు పులుసు చూద్దాం. సో ఇదొక స్పెషల్ రెసిపీ అన్నమాట. సో పులుసు అనేది మరీ లిక్విడ్ లాగా వాటర్ లాగా ఉండకూడదు, కొంచెం చిక్కగా ఉండాలి. సో దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనము ఎగ్స్ కొంచెం ఉడకబెట్టుకోవాలి. సో దీనికి ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇప్పుడు. ఎగ్స్ ఉడకబెడుతున్నాను నేను. ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి చింతపండు, ఎక్కువ చింతపండు వేసుకోకూడదు, బెండకాయకి కొంచెం పులుపు తక్కువ కాబట్టి. సో ఇంత క్వాంటిటీ చాలు. సో పెద్ద నిమ్మకాయ అంత సైజులో మనకి సరిపోతుంది. సో అది వాటర్లో నానేసుకోవాలి. ఒక ఉల్లిపాయ తరుక్కున్నాను, బెండకాయలు తరుక్కున్నాను. సో తర్వాత టూ టమాటోస్ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో స్టవ్ మీద కడాయి ఉంచి దాంట్లో ఒక 6-7 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర తర్వాత కొంచెం మెంతులు వేయాలి. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పులుసు అంటే ఇది నెల్లూరు స్పెషల్ పులుసు అనమాట. నెల్లూరులో చేపల పులుసు ఎంత ఫేమస్ అంటారు కదా, అది ఏ పులుసు అయినా ఇక్కడ స్పెషల్ ఏంటంటే తిరగమాతలో ఖచ్చితంగా ఇంగ్రీడియంట్స్ ఉండాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, మెంతులు. సో ఇవి మూడు వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసిన ఉల్లిపాయలు వేయాలి. సో ఉల్లిపాయలు వేసిన తర్వాత అవి కొంచెం వేగాలన్నమాట. అవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఆ బెండకాయలు వేస్తాము. సో ఆ బెండకాయలు త్వరగా కుక్ అవ్వడం కోసం బెండకాయలకి సరిపోయే సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపెట్టి మనం ఇంకా మూత పెట్టి క్లోజ్ చేసేసేయాలి. సో ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే మనము చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెడితే మాడిపోద్ది. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసిన టమాటోస్ ఉన్నాయి కదా, సో ఆ టమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. సో టమాటోలు కూడా ఒకసారి అట్లాగా మనం కలిపెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి పెట్టాలన్నమాట. సో ఆల్రెడీ నేను చింతపండు పులుసు రెడీ చేసుకొని ఉన్నాను. సో పిప్పి మొత్తం తీసేసి, సో ఇక్కడ చూసారా ఉల్లిపాయలు, టమాటాలు, బెండకాయలు ఉడికిపోయాయి అనమాట. అంటే మొత్తం మ్యాష్ అయ్యేటట్టు ఉడకకూడదు, ఒక 80% ఉడికితే చాలు, మిగతా 20% పులుసులో ఉడుకుతుంది అనమాట. బెండకాయకి ఎక్కువ చింతపండు వేయకూడదు అనమాట, అంటే ఎక్కువ పులుపు పట్టదు దానికి. సో ఇప్పుడు నేను చింతపండు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను, పిప్పి తీసేసి. సో చింతపండు వేసాక ఇప్పుడు ఈ పులుసుకి సరిపోయే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, కారం వచ్చి 1.5 స్పూన్ వేయాలి. బెండకాయ పులుసుకి ఎక్కువ కారం కూడా సరిపోదు. సో 1.5 స్పూన్ వేసుకోవాలి. వేసి కొంచెం అట్లాగా కలిపెట్టాలి. తర్వాత దీంట్లో మనం వాడే పులుసు పౌడర్ ఉంటుంది. సో ఈ పులుసు పౌడర్ కూడా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సో ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర వేసాను. కొత్తిమీర తర్వాత ఆల్రెడీ ఇప్పుడు పులుసు పొడి చూపించాను కదా, సో ఈ పొడి అనేది చాలా ఇంపార్టెంట్. అది వేస్తేనే పులుసుకి టేస్ట్ వస్తుంది. ఇదే పులుసు వెజ్కి యూస్ చేస్తాము, నాన్ వెజ్కి కూడా యూస్ చేస్తాం అనమాట. అంటే చేపల పులుసుకి నెల్లూరు చేపల పులుసు అంటారు కదా, సో ఇది నెల్లూరు రెసిపీయే. సో ఈ నెల్లూరు చేపల పులుసుకి ఏ విధమైన చేపల పులుసు వాడతారో ఆ పులుసే అనమాట ఇది, ఆ పులుసు పౌడర్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చి ఎగ్స్ వచ్చి డైరెక్ట్గా వేయకుండా వాటికి కొంచెం పొక్కు తీసేసి మనము ఘాట్లు పెట్టుకొని వేస్తే ఆ పులుసు ఎగ్కి పడుతుంది అనమాట. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఎగ్స్ వేసాను. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 5-7 మినిట్స్ మూత పెట్టేసేసి మనం కుక్ చేసుకోవాలి. సో పులుసు అనేది ఆ పొడి వేయడం వల్ల చిక్కబడుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకా కుక్ అవుతుంది. జస్ట్ ఇంకా ఒక 2 మినిట్స్కి కుక్ అయిపోద్ది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. సో ఇంకా ఎగ్స్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంటే ఇప్పుడు కర్రీ రెడీ అయిపోద్ది. సో ఎగ్ బెండకాయ పులుసు రెడీ అయింది. అయితే వన్స్ ఒకసారి కర్రీ అయిన తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు గరిటతో కలిపెడితే పేస్ట్ అయిపోతాయి అనమాట బెండకాయలు. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ టైంలో మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎగ్ కూడా టేస్ట్ బాగుంటుంది అట్లా ఘాట్లు పెట్టడం వల్ల. డైరెక్ట్గా వేసేదానికంటే ఘాట్లు పెడితే మనకి టేస్ట్ బాగా వస్తుంది. సో దీని తర్వాత మనం దీన్ని రైస్లోకి తినొచ్చు. సో వైట్ రైస్లో ఎగ్ బెండకాయ పులుసు వేసుకొని తింటే చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను వైట్ రైస్లో ట్రై చేస్తూ ఉన్నాను.
సో పులుసు చూసారా ఎంత చిక్కగా ఉందో. సో ఇలానే ఉండాలి. సో బెండకాయ కూడా బాగా నీట్గా ఉడికిపోయిందనమాట. సో ఏ పులుసు చేసినా ఆ పులుసు పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పులుసు పౌడర్లో ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తారంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు. సో అది ఏ క్వాంటిటీలో వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సీక్రెట్ ఆఫ్ పులుసు ఏంటంటే నెల్లూరు పులుసు, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఇదే అనమాట. సో కోడిగుడ్డు బెండకాయ పులుసు రైస్లో టేస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.